చంద్రబాబు సత్యానందరావు గెలుపుకై పొడగట్లపల్లి నుండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి పాదయాత్ర. పొడగట్లపల్లి బీసీ నాయకులు తలపెట్టిన పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించిన సత్యానందరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని కొత్తపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అఖండ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలవాలని కోరుతూ రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామం గొల్లగూడెం తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలవాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి, సత్యానందరావు ఎమ్మెల్యేగా గెలవాలని, ప్రజలకు మంచి జరగాలని పాదయాత్ర చేస్తున్నందుకు పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో గుత్తుల్లా పట్టాభిరామారావు, చిలువూరి సతీష్ రాజు, కోట వెంకటేశ్వరరావు మరియు పొడగట్లపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, ప్రజలకి మంచి జరగాలి, రాష్ట్రం బాగుపడాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి, ఇక్కడ కొత్తపేట నియోజకవర్గంలో బండారు సత్యానందరావు ఎమ్మెల్యేగా గెలవాలి అని కోరుతూ కోనసీమ తిరుపతిగా పేరుగాంచినటువంటి పవిత్ర దేవాలయంగా ప్రసిద్ధి పొందుతున్నటువంటి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించడానికి నేడు పొడగట్లపల్లి గ్రామం నుంచి వాడపల్లి గ్రామం వరకు పాదయాత్ర తలపెట్టి రేపు వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, సత్యానందరావు ఎమ్మెల్యేగా గెలవాలని కోరుతూ ఈనాడు ఈ యొక్క పాదయాత్ర నిర్వహిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభిమానానికి, తెలుగుదేశం పార్టీ ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారు నాయళ్ళ చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలకి ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేం. ఇటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఉండడం అనేది అదృష్టం. వారు చేసే కృషి తెలుగుదేశం పార్టీ బలోపేతం అవడానికి, రేపు ఎన్నికల్లో గెలవడానికి ఎంతో దోహదపడుతుందని, మరి ఆ దైవమైన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా నిండుగా మనకు లభిస్తాయని కోరుకుంటూ ఈనాడు యాత్ర చేస్తున్న వారిని అందరినీ అభినందిస్తూ ఆ యాత్రని ఈనాడు ప్రారంభిస్తూ ఉన్నాను.